హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23 చూడండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న, పరలోకమందు వ్రాసాడటండి ఎవరికోసం? మీకోసం, నా కోసం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం, సంఘమే జ్యేష్ఠులటండి. అంటే అందరూ ఫస్ట్ బోర్నేనా? మనం అందరూ మొదటి పుట్టిన వాళ్ళమేనా? అదేంటండి, నేనేమో 20వ శతాబ్దంలో పుట్టాను, ఆయన ఏమో మొదటి శతాబ్దంలో పుట్టారు, ఇంకా ముందు క్రీస్తు పూర్వం పుట్టారు. ఆయా కాలాలలో వీళ్ళు పుట్టుకల్లో ముందు వెనక ఉన్న సంఘంగా వచ్చేసరికి మన అందరం కూడా పరలోకంలో ఏమని రాశారట? ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్, ఫస్ట్ బార్న్. మనంతా ఎవరం? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠులు, మనమందరం జ్యేష్ఠులం. క్రీస్తును నమ్మడంతోనే జ్యేష్ఠత్వకు వచ్చిందండి మనకి. మనం కడపటి వాళ్ళమే, చివరిలో పుట్టిన వాళ్ళమే, ఏమండి? కానీ జ్యేష్ఠత్వం, అంతేగాని జ్యేష్ఠుడు అనగానే మొదట పుట్టాడన్న రూల్ కాదు అక్కడ. మనుష్యులుగా, ఏమండి, మొదట వచ్చిన వాడు,